Welcome to Emily Academy Hyderabad. This is Dr. Moses. Dear students, ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్లో మీ ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటి ఒక కాగ్నిటివ్ ఎబిలిటీ, స్మృతి, జ్ఞాపక శక్తి, మెమరీ అంటే ఏమిటి, ఆ మెమరీలో ఉండేటువంటి రకాలు తెలుసుకుందాం. సో ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే తప్పనిసరిగా పోటీ పరీక్షల్లో ఒక బిట్ సాధించడమే కాకుండా మీ జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా టెట్, సీటెట్ క్వాలిఫై కావాలంటే, డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించాలంటే, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సాధించాలంటే, మరి ముఖ్యంగా డివైఈఓ లాంటి కష్టమైన సబ్జెక్ట్స్ మరి పాస్ అయి జాబ్ సాధించాలంటే, జాతీయ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో రాణించాలంటే మనకు మెమరీ పవర్ చాలా ముఖ్యం. సో జ్ఞాపక శక్తి అంటే ఏమిటి? ఏదైనా గతంలో మనం చూసిన, నేర్చుకున్న ఒక భావన లేకుంటే ఒక నిర్వచనం, ఒక వ్యక్తి పేరు లేక శాస్త్రవేత్త పేర్లు, సంవత్సరాలు, తేదీలు, ముఖ్యమైనటువంటి సూత్రాలు, నిర్వచనాలు, వాస్తవాలు, సాధారణీకరణాలు. సో ఏవైనా గతంలో నేర్చుకున్న ఒక భావన కానీ నిర్వచనం కానీ మనం గుర్తుకు తెచ్చుకుంటే దాన్ని స్మృతి అంటాం. ఉదాహరణకు ఫాదర్ ఆఫ్ సైకాలజీ విల్హెల్మోంట్, మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విల్హెల్మోంట్. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విలియం జేమ్స్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ విలియం జేమ్స్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ సిఎల్ హల్. బాల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ జి స్టాన్లీ హల్. అదేవిధంగా ప్రజ్ఞామాపన ఉద్యమానికి పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ మూమెంట్ వచ్చేసరికి ఆల్ఫ్రెడ్ బీనే. సంరచనాత్మక వాదం, స్ట్రక్చరలిజంకు పితామహుడు వూంట్ అయితే, కార్యకరణవాదం, ఫంక్షనలిజంకు పితామహుడు మరి విలియం జేమ్స్. ప్రవర్తనవాద పితామహుడు, ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం జేబి వాట్సన్. మనోవిశ్లేషణవాద పితామహుడు, ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్ సిగ్మండ్ ఫ్రాయిడ్. గెస్టాల్ట్ వాద పితామహుడు మ్యాక్స్ వర్దిమిర్. అదేవిధంగా మానవతావాద పితామహుడు అబ్రహం మాస్లో, ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. ఇప్పుడు నేను గతంలో నేర్చుకున్న అంశాలు గుర్తుకు తెచ్చుకున్నాను, దీన్నే స్మృతి అంటాం. సో మనోవిజ్ఞాన శాస్త్రంలో మరియు పెడగాజీలో, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మనం కొన్ని పేర్లు, సంవత్సరాలు, తేదీలు, ముఖ్యంగా కొన్ని సూత్రాలు, నిర్వచనాలు, వాస్తవాలు, సాధారణీకరణాలు గుర్తుకు తెచ్చుకుంటే దానిని స్మృతి అంటాం. చాలా ఇంపార్టెంట్. ఈ స్మృతి ప్రక్రియలో ముఖ్యంగా 3 దశలు ఉన్నాయి మెమరీ ప్రాసెస్లో. ఏదైనా ఒక అంశాన్ని మనం చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ ఎన్కోడింగ్, స్మృతి చిహ్నాలు ఏర్పడతాయి. ఇది మొదటి దశ. ఈ స్మృతి చిహ్నాలు దృశ్య రూపంలో ఉండవచ్చు, శ్రవణ రూపంలో ఉండవచ్చు, విజువల్ ఎన్కోడ్స్ కావచ్చు, ఆడిటరీ ఎన్కోడ్స్ కావచ్చు, జ్ఞానేంద్రియాలకు సంబంధించిన ఏ స్మృతి చిహ్నమైనా కావచ్చు. అవి కొంతకాలం మనసులో నిలుపుకుంటే రిటెన్షన్, ధారణ అంటాం మనం. స్మృతి ప్రక్రియలో ఇది చాలా ఇంపార్టెంట్. మొదటిది, మనం నేర్చుకుంటున్నప్పుడు మెదడులో 2 న్యూరాన్స్ మధ్యలో ఉండేటువంటి కనెక్షన్ వల్ల ఈ స్మృతి చిహ్నాలు ఏర్పడతాయి, మెమరీ ట్రేసెస్. వీటిని కొంతకాలం మనసులో నిలుపుకుంటే దాన్ని ధారణ, రిటెన్షన్ అంటాం. అవసరమైన సందర్భంలో గతంలో నేర్చుకున్న అంశాలు గుర్తుకు తెచ్చుకుంటే దానిని రిట్రైవల్ అంటారు, వెలికి తీయడం అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్ స్మృతిలో. ఉదాహరణకు ఎండాకాలం, సమ్మర్ కాబట్టి మీ మెదడు ఒక కుండ అనుకోండి, ఇది బ్రెయిన్ అనుకోండి. దీనిలో ఉండేటువంటి నీరు, వాటర్ అనేది ఈ స్మృతి చిహ్నాలు అయితే
ముఖ్యమైనటువంటి భావనలు అయితే, నేర్చుకున్న విషయాలైతే ఈ వాటర్ కొంతకాలం ఈ కుండలో ఉంటే దానిని ధారణ అంటాం. ఒక్కొక్కసారి మనకు అవసరమైనప్పుడు ఒక గ్లాస్తో ఈ వాటర్ను బయటికి తీసుకుంటే, అంటే నేర్చుకున్న భావనను గుర్తుకు తెచ్చుకుంటే, లేక మల్టిపుల్ చాయిస్లో గుర్తిస్తే దానిని వెలికి తీయడం అంటాం. సింపుల్. మెదడు అనేది కుండ. ఈ కుండలే ఉండేటువంటి నీరే మనం నేర్చుకున్న భావనలు, సూత్రాలు, నియమాలు, వాస్తవాలు, వ్యక్తుల పేర్లు, తేదీలు, సంవత్సరాలు, జనరలైజేషన్స్, ఇవన్నీ స్మృతి చిహ్నాలుగా ఏర్పడతాయి. సో ఈ స్మృతి చిహ్నాలు అంటే ఈ వాటర్ కొంతకాలం కుండలో స్టోర్ చేసుకుంటే దానిని ధారణ అంటాం. మీరు ఎగ్జామ్ వరకు మీరు నేర్చుకున్న విషయాలు గుర్తుంచుకుంటే ధారణ. ఎగ్జామినేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ రీకాల్ క్వశ్చన్స్ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏదైనా ఒక ప్రశ్న అడిగి ఫాదర్ ఆఫ్ సైకాలజీ ఎవరు, విల్హెల్మ్ వూంట్ అని పునఃస్మరణ చేసుకుంటే, రీకాల్ చేసుకుంటే అది స్మృతి. లేదా మల్టిపుల్ చాయిస్లో 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇచ్చి ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ ఎవరు, ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరంటే ఈ 4 అంశాల్లో మీరు విలియం జేమ్స్ అని గుర్తిస్తే దానిని కూడా స్మృతి అంటాం. సింపుల్ డెఫినేషన్ మెమరీ అంటే గతంలో నేర్చుకున్న విషయాలను చూడకుండా పునఃస్మరణ చేసుకోవడాన్ని లేక చూసి గుర్తించడాన్ని స్మృతి అంటాం. ఈ స్మృతిలో ఉండే కొన్ని రకాలు తెలుసుకోవడానికి ముందు స్మృతి గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసిన వారిలో ముఖ్యులు ఎబ్బింగ్హాస్. ఈ ఎబ్బింగ్హాస్ 1985 సంవత్సరంలో ఒక బుక్ రాస్తాడు. ఆ బుక్ పేరు ఆన్ మెమరీ. ఈ ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథంలో స్మృతిని పరీక్షించే అనేక ప్రయోగాల గురించి వివరించాడు. కాబట్టి ఈ గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. మనోవిజ్ఞాన శాస్త్రంలో, ముఖ్యంగా ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక మైలురాయి వంటిది ఆన్ మెమరీ. 3 బిట్స్ నేర్చుకోండి. ఇక్కడ స్మృతిపై, విస్మృతిపై, మెమరీపై, ఫర్గెటింగ్పై ఎక్కువగా ప్రయోగాలు చేసింది ఎవరంటే ఎబ్బింగ్హాస్. ఎబ్బింగ్హాస్ దేశం జర్మనీ. ఆయన రాసిన గ్రంథం పేరు ఆన్ మెమరీ. ఆన్ మెమరీ గ్రంథం ఏ సంవత్సరంలో రాశారు? 1885. ఆన్ మెమరీ అనే గ్రంథానికి ఉండే ప్రత్యేకత ఏంటి? ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక మైలురాయి వంటిది ఈ యొక్క ఆన్ మెమరీ. సో ఎబ్బింగ్హాస్ తన స్మృతిని తాను పరీక్షించుకున్నాడు అర్ధరహిత పదాలు ఉపయోగించి. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అర్ధరహిత పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ XOP అర్ధరహిత పదం, MIK అర్ధరహిత పదం, ZAN అర్ధరహిత పదం. సో ఈ విధంగా 2 కాన్సోనెంట్స్ మధ్య ఒక వొవెల్ ఉంచి, చూడండి ఇక్కడ 2 హల్లుల మధ్య ఒక అచ్చు ఉంచి అర్ధరహిత పదాలు, నాన్ సెన్స్ సిలబుల్స్, వర్డ్స్ తయారు చేశాడు ఎబ్బింగ్హాస్. సో ఈ నాన్ సెన్స్ సిలబుల్స్ ద్వారా తన స్మృతిని తాను పరీక్షించుకున్నాడు ఎబ్బింగ్హాస్. ఇప్పటివరకు మీకు చెప్పాను స్మృతి అంటే ఏమిటి, స్మృతి గురించి శాస్త్రీయంగా పరిశోధనలు చేసిన వ్యక్తి ఎవరు. ఈ స్మృతి చాలా ఇంపార్టెంట్. మనకు పోటీ పరీక్షల్లో మనం చదువుకున్నది తిరిగి గుర్తించాలంటే మంచి జ్ఞాపక శక్తి అవసరం. ఈరోజు మనం ఎదుర్కొంటున్న 2 సమస్యలు మెదడుకు సంబంధించి. ఒకటి ఏకాగ్రత లేకపోవడం, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. రెండవది చదివింది మర్చిపోవడం, ఫర్గెటింగ్ అంటే జ్ఞాపక శక్తి లేకపోవడం. ఈ 2 కారణాల వల్లనే చాలామంది టెట్ సీటెడ్ సాధించలేకపోతున్నారు, డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించలేకపోతున్నారు, మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇతర పోటీ పరీక్షలు కూడా సక్సెస్ కాలేకపోతున్నారు. జ్ఞాపక శక్తి లేకపోవడం వల్ల, ఏకాగ్రత లేకపోవడం వల్ల. సో మీకు మంచి జ్ఞాపక శక్తి రావాలంటే, మంచి ఏకాగ్రత రావాలంటే, సైకాలజీకి సంబంధించి, పెడగాజీకి సంబంధించి, పర్స్పెక్టివ్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి మంచి కంటెంట్ కావాలంటే వెంటనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి, ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి. సో స్మృతిలో ఉండే రకాల గురించి తెలుసుకుందాం. నోట్స్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పాఠం వింటూ నోట్స్ రాసుకోండి. తప్పనిసరిగా స్మృతిలో రకాలపైన ఏ విధమైన ప్రశ్న అడిగినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నేర్చుకునే విధానాన్ని బట్టి స్మృతి 2 రకాలు. మొదటి పాయింట్ నేర్చుకునే విధానం. సో 2 రకాలుగా ఉంటుంది. తార్కిక స్మృతి, బట్టి స్మృతి.
మనం నేర్చుకునే విధానం, అర్థం చేసుకునే విధానం బట్టి రెండు రకాలు స్మృతి. తార్కిక స్మృతి, లాజికల్ మెమరీ, బట్టి స్మృతి, రోట్ మెమరీ. ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి తేడాలేంటి? తార్కిక స్మృతి అంటే ఏదైనా ఒక భావన అర్థం చేసుకొని నేర్చుకోవడం. దానికి అపోజిట్ బట్టి స్మృతి. చాలామంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రైమ్స్ నేర్చుకుంటూ ఉంటారు, పద్యాలు నేర్చుకుంటూ ఉంటారు, మరి ఈ గుణకార పట్టికలు నేర్చుకుంటూ ఉంటారు. అర్థం చేసుకోకుండా దాన్ని బట్టి స్మృతి అంటాం. కొన్ని సందర్భాలలో మీరు కూడా పాఠశాల స్థాయిలో మరి ప్రోజ్ పోయిటరీ, ఇంగ్లీష్కు సంబంధించి బట్టి పద్ధతిలో ఏమాత్రం అర్థం చేసుకోకుండా నేర్చుకుంటూ ఉంటారు. ఒక పద్యం, ఆ పద్యాన్ని నేను బోర్డు పైన రాస్తా, జాగ్రత్తగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు పశువు శిశువు తోడ మాటలాడ నేర్పు వనిత వేదములను వల్లెవేయు బ్రాహ్మణుడు కాకి ఫలనము భుజించు. ఇక్కడ ఒక పద్యం ఉంది. ఈ పద్యం ఏమాత్రం అర్థం చేసుకోకుండా, అర్థంతో సంబంధం లేకుండా నేర్చుకుంటే బట్టి స్మృతి. చూడండి, ఇక్కడ కొండ నుండి నెమలి కోరిన పాలిచ్చు. నెమలి ఎప్పుడైనా పాలిస్తుందా? ఇది బట్టి స్మృతి, అర్థంతో సంబంధం ఉండదు. పశువు శిశువుతోడ మాటలాడ నేర్పు. పశువు శిశువుతో మాట్లాడుతుందా? కనుక ఇది కూడా అర్థంతో సంబంధం లేకుండా నేర్చుకోవడం. వనిత వేదములను వల్లెవేయు. వనిత మరి ప్రాచీన కాలంలో ముఖ్యంగా వేద విద్యా విధానంలో ఉపనయన సంస్కారానికి నోచుకోలేదు, కనుక ఆమె వేదాలు వల్లెవేసే అవకాశం లేదు. బ్రాహ్మణుడు కాకి ఫలనం భుజించు. కాకి ఫలనం అంటే కాకి మాంసం. ఇది మరి సరైన అర్థం కాదు. కనుక ఏదైనా ఒక పద్యం కానీ, ఏదైనా ఒక భావన కానీ, ఏదైనా ఒక శ్లోకం కానీ అర్థంతో సంబంధం లేకుండా నేర్చుకుంటే బట్టి స్మృతి. దీన్నే రోట్ మెమరీ అంటాం. సో దీన్ని అర్థవంతంగా నేర్చుకుంటే తార్కిక స్మృతి. సో అర్థవంతంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. లాజికల్ మెమరీ, కామా పెడితే ఒక్కొక్క పదం తర్వాత అప్పుడు అర్థమవుతుంది. కొండ నుండి నెమలి, నెమలి కొండలో ఉంటుంది. కోరిన పాలిచ్చు పశువు, పశువు పాలిస్తుంది. శిశువు తోడ మాటలాడు నేర్పు వనిత. వనిత అంటే స్త్రీ, శిశువుకు మాటలు నేర్పిస్తుంది. వేదములను వల్లెవేయు బ్రాహ్మణుడు. వేదాలు, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం. సో ఈ వేదాలను వల్లెవేసే వ్యక్తి బ్రాహ్మణుడు. కాకి అంటే పక్షి, ఫలడం అంటే మాంసమును భుజించు. ఇది తార్కిక స్మృతి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్మృతిలో రకాలు. 2 పాయింట్స్ మీకు అర్థమయ్యాయి. తార్కిక స్మృతి అంటే ఏమిటి, బట్టి స్మృతి అంటే ఏమిటి. అర్థవంతంగా ఏదైనా ఒకటి నేర్చుకుంటే తార్కిక స్మృతి. అర్థంతో సంబంధం లేకుండా యథాతథంగా కంఠతా విధానంలో, బట్టి విధానంలో నేర్చుకుంటే బట్టి స్మృతి. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రిమెంబర్ ఏ కాన్సెప్ట్ with its meaning, it is logical memory. So if you are able to recall a concept without its meaning, it is rote memory. So స్మృతిలో ఉండే రకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్, మనం అభ్యసించేటప్పుడు 2 రకాలుగా అభ్యసిస్తాం. క్రియాత్మకంగా, నిష్క్రియాత్మకంగా. క్రియాత్మకంగా అంటే లెర్నింగ్ బై డూయింగ్. చూడండి, ఇక్కడ ఇది ప్యాసివ్గా నేర్చుకుంటాం కొన్నిసార్లు, మరి కొన్నిసార్లు యాక్టివ్గా నేర్చుకుంటాం. యాక్టివ్గా నేర్చుకోవడానికి ఎగ్జాంపుల్ ఏంటి? లెర్నింగ్ బై డూయింగ్. ఏదైనా ఒక అంశాన్ని
పని చేస్తూ నేర్చుకోవడం. ఇక్కడ లెర్నింగ్ బై లిజనింగ్, వింటూ నేర్చుకోవడం. ఎగ్జాంపుల్ లెక్చర్ మెథడ్, ఉపన్యాస పద్ధతి. ఆచరిస్తూ నేర్చుకోవడం, పని చేస్తూ నేర్చుకోవడం, ప్రాజెక్ట్ మెథడ్. స్మృతిలో రకాలు చెప్తున్నాను. రెండవ క్లాసిఫికేషన్ క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. మనం అభ్యసించేటప్పుడు క్రియాత్మకంగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా, ప్లేవే మెథడ్ ద్వారా, ప్రాజెక్ట్ మెథడ్ ద్వారా పని చేస్తూ నేర్చుకుంటే, ఆటల ద్వారా నేర్చుకుంటే, లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా నేర్చుకుంటే, మరి బ్రూనర్ పరిభాషలో ఇనాక్టివ్ నటనా పద్ధతిలో నేర్చుకుంటే ఆ స్మృతిని ఏమంటామంటే, చాలా జాగ్రత్తగా గమనించండి, క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతిని ఇంగ్లీష్లో యాక్టివ్ మెమరీ అంటారు. ఎప్పుడైనా ఒక బిట్ అడుగుతాడు, ఒక విద్యార్థి ప్రయోగశాలలో ప్రయోగపూర్వకంగా ఒక సూత్రాన్ని నేర్చుకున్నాడు, అది గుర్తుంచుకున్నాడు. ఇది ఏ రకమైన స్మృతి? క్రియాత్మక స్మృతి. ఒక విద్యార్థి ఒక నియమాన్ని, ఒక సైన్స్ సాధారణీకరణాన్ని ఉపన్యాస పద్ధతిలో వింటూ నేర్చుకున్నాడు, అది గుర్తుంచుకున్నాడు. ఇది ఏ రకమైన స్మృతి అంటే అది నిష్క్రియాత్మక స్మృతి. నిష్క్రియాత్మక స్మృతిని ఇంగ్లీష్లో ప్యాసివ్ మెమరీ అంటారు. ఇప్పటివరకు మీకు 4 రకాల స్మృతి చెప్పాను. ఒకటి తార్కిక స్మృతి, బట్టి స్మృతి. అది గుర్తుంచుకునే విధానాన్ని బట్టి, అభ్యసించే విధానాన్ని బట్టి స్మృతి 2 రకాలు: క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. సింపుల్, ఇక్కడ క్రియ అని గుర్తుపెట్టుకోండి. క్రియాత్మకంగా నేర్చుకోవడం, యాక్టివ్గా లెర్నింగ్లో ఉండడం. లెర్నింగ్లో యాక్టివ్గా లేకుండా, లెర్నింగ్లో లెర్నర్స్ విద్యార్థులు ప్యాసివ్గా ఉంటే అది ప్యాసివ్ లెర్నింగ్ ఆర్ ప్యాసివ్ మెమరీ, గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఎంతకాలం మనం ఒక అంశాన్ని ధారణలో ఉంచుకున్నాం అన్న విషయాన్ని బట్టి స్మృతి తిరిగి 3 రకాలుగా వర్గీకరించవచ్చు. సంవేదన స్మృతి. సంవేదన స్మృతి అంటే సెన్సరీ మెమరీ. సో రెండవది తాత్కాలిక స్మృతి. సో ఈ తాత్కాలిక స్మృతిని మనం STM అంటాం, షార్ట్ టర్మ్ మెమరీ. మూడవది దీర్ఘకాలిక స్మృతి. సో ఈ దీర్ఘకాలిక స్మృతి LTM అంటాం షార్ట్కట్లో, లాంగ్ టర్మ్ మెమరీ. నోట్స్ రాసుకుంటూ వినడానికి ట్రై చేయండి. మన అకాడమీలో కొన్ని చోట్ల వీటి గురించి వివరణ లేదు. తప్పనిసరిగా టెట్, సీటెట్ ఎగ్జామ్లో, డిఎస్సి ఎగ్జామ్లో, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి, DYEOకి సంబంధించి స్మృతిలో రకాలపైన బిట్స్ రెగ్యులర్గా అడుగుతున్నారు. ఏదైనా మనం ఎంత కాలం గుర్తుంచుకుంటాం అన్న విషయాన్ని బట్టి స్మృతి 3 రకాలుగా వర్గీకరించవచ్చు. బేస్డ్ ఆన్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్, మెమరీ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ సెన్సరీ మెమరీ, సంవేదన స్మృతి. అంటే ఏదైనా ఒకటి చదివి 1 సెకండ్ లోగా మర్చిపోతే దానిని సంవేదన స్మృతి అంటాం. అంటే ఇట్లా బ్రెయిన్లోకి వెళ్తుంది, వెంటనే అది మర్చిపోతాం. ఉదాహరణకు మొదటి లైను చదివిన తర్వాత రెండవ లైన్ చదివేటప్పుడు మొదటి లైన్ మర్చిపోవడం, సింపుల్. దీన్ని మనం సంవేదన స్మృతి అంటాం. ఏదైనా జ్ఞానేంద్రియాల ద్వారా బ్రెయిన్లోకి రిసీవ్ చేసుకున్న వెంటనే అది మర్చిపోతే 1 సెకండ్లోగా దాన్ని సంవేదన స్మృతి అంటాం. ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకున్న 1 నిమిషంలోగా, 1 సెకండ్ లోగా మర్చిపోతే సంవేదన స్మృతి. 1 నిమిషంలో నేర్చుకున్నది మర్చిపోతే తాత్కాలిక స్మృతి. ముఖ్యంగా తాత్కాలిక స్మృతి నేర్చుకున్న ఒక అంశాన్ని 20 లేదా 30 సెకండ్ల వరకు గుర్తుంచుకొని ఆ తర్వాత అది మర్చిపోతే దానిని తాత్కాలిక స్మృతి అంటాం. సో ఈ తాత్కాలిక స్మృతి గురించి ప్రయోగాలు చేసిన వ్యక్తి ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ విలియం జేమ్స్. విలియం జేమ్స్ తన స్మృతిని తాను పరీక్షించుకున్నాడు. అభ్యసన బదలాయింపు గురించి వ్యతిరేకించాడు విలియం జేమ్స్. సో మనం కొన్ని సందర్భాలలో రైలులో బెర్త్ నంబర్స్ గుర్తుంచుకొని ఆ తర్వాత 1 మినిట్లోగా మర్చిపోతూ ఉంటాం.
ఇది తాత్కాలిక స్మృతికి ఉదాహరణ. రైలులో బెర్త్ నంబర్స్, బస్సులలో ఇప్పుడు ఉచిత ప్రయాణం ఉంది, బస్సులలో సీట్ నంబర్ గుర్తుంచుకుంటాం, ఆ తర్వాత మర్చిపోతాం. ఇది కూడా తాత్కాలిక స్మృతికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా అడుగుతాడు, ఒక వ్యక్తి రైలులో తన బెర్త్ నంబర్ గుర్తుంచుకున్నాడు తాత్కాలికంగా, ఆ తర్వాత మర్చిపోయాడు. దేనికి ఉదాహరణ? షార్ట్ టర్మ్ మెమరీ, స్వల్పకాలిక స్మృతి. చూడండి, ఒక వ్యక్తి బస్సులో సీట్ నంబర్ గుర్తుంచుకున్నాడు, ఆ తర్వాత దాన్ని మర్చిపోయాడు. తాత్కాలిక అవసరం ఉన్నటువంటి నంబర్స్, భావనలు గుర్తుంచుకొని ఆ తర్వాత మర్చిపోతే తాత్కాలిక స్మృతి, షార్ట్ టర్మ్ మెమరీ అంటారు. సో అదేవిధంగా ఒక సినిమా హాల్కి వెళ్ళారు, మీ సీట్ నంబర్ గుర్తుంచుకున్నారు, ఆ సీట్ నంబర్ గుర్తుంచుకున్న తర్వాత మరి ఆ తర్వాత దాని గురించి మర్చిపోయారు. ఇది కూడా తాత్కాలిక స్మృతి. ఒక స్టేడియంకి వెళ్ళారు, స్టేడియంలోకి వెళ్ళిన తర్వాత ఏ రోలో మీ సీట్ ఉందో ఆ రో నంబర్, సీట్ నంబర్ గుర్తుంచుకున్నారు, ఆ తర్వాత మర్చిపోయారు. ఒక అపార్ట్మెంట్కి వెళ్ళారు, ఫ్లాట్ నంబర్ గుర్తుంచుకున్నారు, ఆ ఫ్లాట్ నంబర్ తాత్కాలికంగా గుర్తుంచుకున్నారు, ఆ తర్వాత 1 మినిట్లోగా అది రీచ్ అయిన తర్వాత దాని గురించి మర్చిపోయారు. అది కూడా తాత్కాలిక స్మృతికి ఉదాహరణ. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రతిరోజు మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మనకు వచ్చేటువంటి ఓటీపీ, 1 టైం పాస్వర్డ్, ఈ ఓటీపీని గుర్తుంచుకోవడం కూడా ఏ రకమైన స్మృతికి ఉదాహరణ అని అడగవచ్చు. అది తాత్కాలిక స్మృతికి, షార్ట్ టర్మ్ మెమరీకి ఉదాహరణ. చూడండి, 1 టైం పాస్వర్డ్స్ మనకు మొబైల్లో వస్తుంటాయి. ఇట్లా కొన్ని వందల ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక ఆటోమొబైల్ నంబర్, ఒక వెహికల్ నంబర్ నోట్ చేసుకొని వెంటనే పై అధికారులకు ఆ వాహనం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత మర్చిపోతే అది కూడా తాత్కాలిక స్మృతికి ఉదాహరణ. బ్యాంకులో ఒక క్యాషియర్ కరెన్సీని కౌంట్ చేస్తాడు, అది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఆ తర్వాత దాని గురించి మర్చిపోతాడు. అది కూడా తాత్కాలిక స్మృతికి ఉదాహరణ. మరి తాత్కాలిక అవసరం ఉన్న టెలిఫోన్ నంబర్స్ కావచ్చు, తాత్కాలిక అవసరం ఉన్నటువంటి ఏదైనా ఒక డేటా కావచ్చు, మనం గుర్తుంచుకొని ఆ తర్వాత మర్చిపోతే అది తాత్కాలిక స్మృతి, షార్ట్ టర్మ్ మెమరీ. చూడండి, 1 సెకండ్ వరకు గుర్తుంచుకొని మర్చిపోతే సంవేదన స్మృతి, 1 మినిట్ వరకు గుర్తుంచుకొని ఆ తర్వాత మర్చిపోతే తాత్కాలిక స్మృతి. ఎక్కువ కాలం నేర్చుకున్నది మనం చెప్పుకున్నాము, స్మృతి ప్రక్రియలో 3 అంశాలు ఉంటాయి. మొదటిది ఎన్కోడింగ్, స్మృతి చిహ్నాలు ఏర్పడడం. రెండవది ధారణ, రిటెన్షన్. మూడవది రిట్రైవల్, వెలికి తీయడం. సో ఈ ధారణలో ఎక్కువ కాలం మనం నేర్చుకున్న భావనలు కానీ, సూత్రాలు కానీ, నియమాలు కానీ, వాస్తవాలు కానీ, తేదీలు కానీ, సంవత్సరాలు కానీ, వ్యక్తుల పేర్లు కానీ మనం గుర్తుంచుకుంటే, ఫార్ములాలు కానీ గుర్తుంచుకుంటే, ముఖ్యమైనటువంటి అంశాలు మనం స్టోర్ చేసుకుంటే అది దీర్ఘకాలిక స్మృతి. సో ఈ దీర్ఘకాలిక స్మృతి తిరిగి మనం 2 రకాలుగా వివరించవచ్చు. ఇదంతా నోట్స్ రాసుకోండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, దీర్ఘకాలిక స్మృతిలో ఉండేటువంటి 2 రకాలు. ఇవి అకాడమీలో సరిగా రాయలేదు కనుక మీరు నోట్స్ రాసుకుంటే తప్పనిసరిగా పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక స్మృతి, దీనినే లాంగ్ టర్మ్ మెమరీ అంటాం. అంటే ఎక్కువ కాలం మనం ధారణలో ఏదైనా ఒక అంశాన్ని గుర్తుంచుకోవడం. సో ఇవన్నీ తిరిగి 2 రకాలు. కాన్షియస్ మెమరీ అంటే చేతన స్మృతి, డిక్లరేటివ్ మెమరీ, ప్రకటిత స్మృతి, ఎక్స్ప్లిసిట్ మెమరీ, బహిర్గత లేక వ్యక్త స్మృతి. సో దీనికి సంబంధించి కాన్షియస్ మెమరీ అంటే ఇక్కడ అన్కాన్షియస్ మెమరీ, అచేతన స్మృతి. ఇక్కడ డిక్లరేటివ్ అంటే ఇక్కడ నాన్ డిక్లరేటివ్. చూడండి, ఇక్కడ ప్రకటిత స్మృతి, అప్రకటిత స్మృతి.
ఇక్కడ ఎక్స్ప్లిసిట్ మెమరీ అంటే ఇక్కడ ఇంప్లిసిట్ మెమరీ. ఇంప్లిసిట్ అంటే అంతర్గత లేక అవ్యక్త స్మృతి. తిరిగి దీర్ఘకాలిక స్మృతిని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఇవన్నీ కూడా వివిధ పర్యాయ పదాలు. కాన్షియస్, అన్కాన్షియస్, చేతన స్మృతి, అచేతన స్మృతి. డిక్లరేటివ్ ప్రకటిత స్మృతి, నాన్ డిక్లరేటివ్ అప్రకటిత స్మృతి. ఎక్స్ప్లిసిట్ మెమరీ బహిర్గత స్మృతి, ఇంప్లిసిట్ మెమరీ అంతర్గత స్మృతి. తిరిగి ఈ స్మృతిని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఈ డిక్లరేటివ్ లేక ఎక్స్ప్లిసిట్ మెమరీ, కాన్షియస్ మెమరీ, చేతన స్మృతి, ప్రకటిత స్మృతి, బహిర్గత స్మృతి తిరిగి 2 రకాలు. చాలా ఇంపార్టెంట్. సెమాంటిక్ మెమరీ, ఎపిసోడిక్ మెమరీ. సింపుల్. సెమాంటిక్ అంటే భావనాత్మక లేక శాబ్దిక లేక పద సంబంధ స్మృతి. ఎపిసోడిక్ అంటే సంఘటనలకు సంబంధించిన స్మృతి. చూడండి, ఇక్కడ ఈ డిక్లరేటివ్ మెమరీని, ప్రకటిత స్మృతిని తిరిగి 2 రకాలుగా వర్గీకరించవచ్చు. సెమాంటిక్, ఎపిసోడిక్. అంటే ఇవి చేతనంగా ప్రయత్నపూర్వకంగా గుర్తుకొచ్చేవి. ఉదాహరణకు మనం పాఠశాల స్థాయిలో, కళాశాల స్థాయిలో నేర్చుకున్న భావనలు కావచ్చు, సూత్రాలు కావచ్చు, నిర్వచనాలు కావచ్చు, వాస్తవాలు కావచ్చు, వ్యక్తుల పేర్లు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, ముఖ్యమైనటువంటి తేదీలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, సాధారణీకరణాలు కావచ్చు. వీటిని మనం గుర్తుంచుకుంటే దాన్ని సెమాంటిక్ మెమరీ లేక శాబ్దిక భావనాత్మక పద సంబంధమైన మెమరీగా చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డిక్లరేటివ్ లాంగ్ టర్మ్ మెమరీ మళ్ళీ 2 రకాలు. డిక్లరేటివ్, నాన్ డిక్లరేటివ్, ప్రకటిత, అప్రకటిత. ఈ డిక్లరేటివ్ మళ్ళీ 2 రకాలు. సెమాంటిక్, ఎపిసోడిక్. సెమాంటిక్ అంటే ఈ శాబ్దిక పరమైన, భావనాత్మకమైన, పద సంబంధమైన స్మృతి. మనం పాఠశాల స్థాయిలో పాఠ్యపుస్తకాల ద్వారా అభ్యసించేటువంటి ఈ పదాలు, నిర్వచనాలు, వాస్తవాలు, సాంకేతిక పదాలన్నీ కూడా సెమాంటిక్ మెమరీ కిందకి వస్తాయి. అయితే బాల్యం నుంచి ఈ వయసు వరకు మన జీవితంలో అనేక సంఘటనలు చూసి ఉంటాం. అది పాఠశాల వార్షికోత్సవం కావచ్చు, కళాశాల వార్షికోత్సవం కావచ్చు, ఒక క్రికెట్ మ్యాచ్ కావచ్చు, ఒక బర్త్డే పార్టీ కావచ్చు, ఒక వివాహ వేడుక కావచ్చు. మన జీవితంలో ఉండే అనేక సంఘటనలను, ఈవెంట్స్ను గుర్తుంచుకుంటే అది ఎపిసోడిక్ మెమరీ. ఎపిసోడిక్ మెమరీ అంటే ఎక్స్పీరియన్సెస్ అని గుర్తుపెట్టుకోండి. సెమాంటిక్ మెమరీ అంటే స్కూల్ లెవెల్ లెర్నింగ్, స్కూల్ బేస్డ్ లెర్నింగ్. ఎపిసోడిక్ అంటే ఎక్స్పీరియన్సెస్, మన జీవితంలో ఉండే ముఖ్యమైన అనుభవాలను, ముఖ్యమైన సంఘటనలను గుర్తుంచుకుంటే దాన్ని ఎపిసోడిక్ మెమరీ, సంఘటనలకు సంబంధించిన స్మృతిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం దీర్ఘకాలిక స్మృతి, లాంగ్ టర్మ్ మెమరీ తిరిగి 2 రకాలు. డిక్లరేటివ్, నాన్ డిక్లరేటివ్, కాన్షియస్, అన్కాన్షియస్. ఎందుకు దీన్ని కాన్షియస్ అన్నారంటే, చేతన స్మృతి అన్నారంటే, ఈ సెమాంటిక్ మెమరీ కానీ, ఎపిసోడిక్ మెమరీ కానీ మనం ప్రయత్నపూర్వకంగా చేతనంలో గుర్తుకు తెచ్చుకోవాలి కాబట్టి చేతన స్మృతి అన్నారు. ఇవి డిక్లరేటివ్, బయటికి ప్రకటిస్తాం కాబట్టి డిక్లరేటివ్ అన్నారు. మరి అన్కాన్షియస్, అచేతన స్మృతి, నాన్ డిక్లరేటివ్, అప్రకటిత స్మృతి, ఇంప్లిసిట్ మెమరీ, అంతర్గత స్మృతి, దీనికి సంబంధించి కూడా 2 ముఖ్యమైన రకాలు ఉన్నాయి. తిరిగి ఈ అప్రకటిత స్మృతిని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ప్రొసీజరల్ మెమరీ, 2 కండిషనింగ్ మెమరీ. ప్రొసీజరల్ క్రియాత్మక స్మృతి లేక ప్రక్రియాత్మక స్మృతి లేక విధానపరమైన స్మృతి. ప్రొసీజర్ ఓకే, కార్య సరళికి సంబంధించిన స్మృతి, ఎట్లయినా తెలుగులో చెప్పుకోవచ్చు. కండిషనింగ్ నిబంధనానికి సంబంధించిన స్మృతి. చూడండి, దీర్ఘకాలిక స్మృతి, లాంగ్ టర్మ్ మెమరీ తిరిగి 2 రకాలు. డిక్లరేటివ్, నాన్ డిక్లరేటివ్. ఈ నాన్ డిక్లరేటివ్ అప్రకటిత స్మృతి లేక అంతర్గత స్మృతి లేక అచేతన స్మృతి తిరిగి 2 రకాలు. ప్రొసీజరల్ మెమరీ
కండిషనింగ్ మెమరీ. ఏదైనా స్కిల్స్ మనం గుర్తుంచుకోవడాన్ని ప్రొసీజరల్ మెమరీ, విధానపరమైన మెమరీ, క్రియాత్మక స్మృతిగా చెప్పుకోవచ్చు. స్కిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్స్ స్కిల్స్ కానీ, లేకుంటే ఒక గేమ్ ఆడేటువంటి స్కిల్ కానీ, ఒక సైకిల్ దొక్కేటువంటి స్కిల్ కానీ, ఒక మోటార్ సైకిల్ నడిపే స్కిల్ కానీ, ఒక ఈత కొట్టేటువంటి స్కిల్ కానీ, మన సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్, పళ్ళు తోముకోవడం. ఒకసారి ఏపీ డిఎస్సీలు అడిగారు, దంతాలు శుభ్రపరచుకోవడం అనేటువంటి జ్ఞాపక శక్తి ఏ రకమైన జ్ఞాపక శక్తి అన్నాడు. అది ప్రొసీజరల్ మెమరీ, ఒక ప్రొసీజర్ కాబట్టి. సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్, మనల్ని మనం మరి ఒక తల దూకోవడం అనేటువంటిది, ఇవన్నీ కూడా అచేతనంగా మనం పనులు చేస్తాం. ఈ స్కిల్స్ మనం నేర్చుకుంటున్నటువంటి స్కిల్స్ అచేతనంగా చేస్తాం కాబట్టి ఇది అచేతన స్మృతి, లేక నాన్ డిక్లరేటివ్ అప్రకటిత స్మృతి, అవ్యక్త స్మృతిగా కూడా చెప్పడం జరుగుతుంది. లాంగ్ టర్మ్ మెమరీ తిరిగి రెండు రకాలు, ఒకటి డిక్లరేటివ్, రెండు నాన్ డిక్లరేటివ్. నాన్ డిక్లరేటివ్ స్మృతి మళ్ళీ రెండు రకాలు, ప్రొసీజరల్ మెమరీ, కండిషనింగ్ మెమరీ. సో ప్రొసీజరల్ మెమరీ అంటే గుర్తుపెట్టుకోండి, ఒక స్కిల్ ఎట్లా చేయాలో ప్రొసీజర్ మనం తెలుసుకోవడం. ఒక కారు డ్రైవర్ అచేతనంగా ఒక్కొక్కసారి ఏదో ఆలోచించుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు, కానీ ఏబిసి అంటే యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ ఏ విధంగా ఉపయోగించాలో అచేతనంగా, అప్రకటితంగా, ఓకే, ఎటువంటి కష్టపడకుండా, ప్రయత్నం లేకుండా ఎక్కువగా సింపుల్గా ఆపరేట్ చేస్తూ ఉంటాడు. సో ఒక కార్ డ్రైవర్ యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ ఉపయోగించడం ఏ రకమైన స్మృతి అంటాడు, అది ప్రొసీజరల్ మెమరీగా చెప్పుకోవచ్చు. తర్వాత కండిషనింగ్, నిబంధనకు సంబంధించినటువంటి స్మృతి. మీకు తెలుసు ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం, ప్రవర్తనవాద పితామహుడు జేబి వాట్సన్. జేబి వాట్సన్ ఆల్బర్ట్ అనే బాలుడికి ఒక కండిషనింగ్ ఫియర్, అభ్యస్త భయాన్ని ఏర్పరిచారు. అదేంటంటే తెల్ల ఎలుక అంటే భయపడని ఆల్బర్ట్ అనే బాలుడు ఒక పెద్ద శబ్దం చేసిన తర్వాత తెల్ల ఎలుకను చూపించడం ద్వారా తెల్ల ఎలుక అంటే భయపడ్డాడు. కనుక తెల్ల ఎలుకను చూసినప్పుడు ఒక జ్ఞాపకం వచ్చింది, వెంటనే భయం వచ్చింది. కనుక మన నిబంధిత ఉద్వేగాలన్నీ కూడా ఈ కండిషనింగ్ మెమరీ కిందకి వస్తాయి. ఆల్బర్ట్ అనే బాలుడు తెల్ల ఎలుక చూసినప్పుడు భయపడ్డం, పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట కొట్టిన వెంటనే లాలాజలం స్రవించడం, ఎర్ర దీపం వెలిగిన వెంటనే మన వాహనం ఆగడం, మరి ఆకుపచ్చ దీపం వెలిగిన వెంటనే మన వాహనం కదలడం, సైరన్ శబ్దం వచ్చిన వెంటనే కార్మికులు పని చాలించడం, అదేవిధంగా భర్త యొక్క బైక్ శబ్దం విన్న వెంటనే భార్య ఇంటిలో నుంచి బయటికి రావడం, ఒక పాఠశాలలో స్కూల్ బెల్ కొట్టిన వెంటనే అసెంబ్లీకి వెళ్ళడం, జాతీయ గీతం అన్న వెంటనే జాతీయ గీతాన్ని పాడడం, ఉపాధ్యాయుడు వచ్చిన వెంటనే నిలబడడం, ఇవన్నీ కూడా గుర్తుంచుకుంటాం. వీటినే మనం కండిషనింగ్ మెమరీ, మరి నిబంధిత స్మృతి అంటాం. డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో నేను స్మృతి అంటే ఏమిటో చెప్పాను. స్మృతిలో ఉండే ప్రాసెస్ 3 స్టెప్స్ నేను చెప్పాను. ఒకటి ఎన్కోడింగ్ అంటే స్మృతి చిహ్నాలు ఏర్పడడం, రెండవది మనం చెప్పుకున్నాం రిటెన్షన్, ధారణ, మూడవది రిట్రైవల్. రిట్రైవల్ అంటే వెలికి తీయడం, అవసరమైనప్పుడు ఎగ్జామ్లో మనం గుర్తుకు తెచ్చుకోవడం. వీళ్ళు చాలామందికి మెమరీ తక్కువగా ఉంది, అది వాస్తవం. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ మెమరీ పవర్ తగ్గుతుంది. ఈరోజు వీడియో చివరి వరకు చూడండి, ఒక మందు మీకు ఇస్తాను, ఆ మందు యూటిలైజ్ చేయండి, తప్పనిసరిగా మీ మెమరీ పవర్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా మనం చెప్పుకున్నాం అభ్యసించే విధానాన్ని బట్టి స్మృతి 2 రకాలు, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, యాక్టివ్ మెమరీ, ప్యాసివ్ మెమరీ. లెక్చర్ మెథడ్ ద్వారా నేర్చుకుంటే ప్యాసివ్ మెమరీ, అదేవిధంగా ప్రాజెక్ట్ మెథడ్ ద్వారా నేర్చుకుంటే యాక్టివ్ మెమరీ అని చెప్పుకున్నాం. అర్థం చేసుకునే విధానాన్ని బట్టి స్మృతి 2 రకాలు, ఒకటి తార్కిక స్మృతి, రెండవది బట్టి స్మృతి, లాజికల్ మెమరీ అండ్ రోడ్ మెమరీ అని చెప్పుకున్నాం. మరి ఎంతకాలం మనం స్మృతిని ఉంచుకుంటాం, ఎంతకాలం భావనలు, ధారణలు ఉంచుకుంటాం అన్న విధానాన్ని బట్టి స్మృతి 3 రకాలుగా చెప్పుకున్నాం. సంవేదన స్మృతి, సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, తాత్కాలిక స్మృతి, మూడవది దీర్ఘకాలిక స్మృతి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, షార్ట్ టర్మ్ మెమరీ ఎప్పటికైనా ఒక 4 డిజిట్స్ మాత్రమే మనం గుర్తుంచుకుంటాం, మ్యాక్సిమం 7 డిజిట్స్ మాత్రమే గుర్తుంచుకుంటాం. ప్రయోగశాలలో తాత్కాలిక స్మృతి, షార్ట్ టర్మ్ మెమరీని గుర్తుంచుకోవడం కోసం ఒక పరికరం ఉపయోగిస్తారు. ఆ పరికరం పేరు టాచిస్టోస్కోప్.
ఈ టాచ్టోస్కోప్ను రూపొందించింది ఎవరంటే సర్ విలియం హామిల్టన్. ఈ టాచ్టోస్కోప్ ద్వారా స్వల్పకాలిక స్మృతి, తక్షణ స్మృతి మనం తెలుసుకోవచ్చు. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా ఒక యావరేజ్ షార్టర్ మెమరీ, తాత్కాలిక స్మృతి మానవ మెదడులో 4 డిజిట్స్. అందుకే మన మోటార్ వెహికల్ యొక్క నంబర్స్ గమనిస్తే అవి 4 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకు 4 డిజిట్స్ కన్నా ఎక్కువగా ఉండొచ్చు కదా అంటే, వెంటనే మనం ఆ ఇన్ఫర్మేషన్ను, ఆ డిజిట్స్ను, ఆ 4 నంబర్లు స్టోర్ చేసుకొని పై అధికారులకు ఒక పోలీస్ పాస్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి 4 డిజిట్స్ మిన్స్ అవు. పాతకాలంలో ల్యాండ్ నెంబర్లు చూస్తే అవి 7 డిజిట్స్ దాటి ఉండవు. ఎందుకంటే మ్యాక్సిమం హ్యూమన్ బ్రెయిన్ ఒక 7 డిజిట్స్ మాత్రమే గుర్తుంచుకుంటుంది. ఇవి తాత్కాలిక స్మృతికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు. ఈ తాత్కాలిక స్మృతిని ప్రయోగశాలలో పరీక్షించడానికి ఉపయోగించే పరికరం పేరు టాచ్టోస్కోప్. ఈ టాచ్టోస్కోప్ రూపొందించింది ఎవరంటే సర్ విలియం హామిల్టన్. అదేవిధంగా లాంగ్ టర్మ్ మెమరీ తిరిగి 2 రకాలని చెప్పుకున్నాం మనం. కాన్షియస్, అన్కాన్షియస్, డిక్లరేటివ్, నాన్ డిక్లరేటివ్. ఈ నోట్స్ మీరు రిపీట్ చేసుకుంటూ ఒకసారి ఈ క్లాస్ వింటే తప్పనిసరిగా మీకు ఈ స్మృతి రకాలపైన అవగాహన కలుగుతుంది. సో అదేవిధంగా గతంలో ఒక పోటీ పరీక్షల్లో ఒక ప్రశ్న అడిగారు. సావిత్రి సంస్కృతాన్ని అర్థం చేసుకోలేదు కానీ భగవద్గీతలోని శ్లోకములను బాగా చెప్పగలదు. శ్లోకములను అభ్యసించడంలో సావిత్రి యొక్క స్మృతి. ఆప్షన్ 1 బట్టి స్మృతి, ఆప్షన్ 2 తార్కిక స్మృతి, ఆప్షన్ 3 సంవేదన స్మృతి, ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి. ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. ఇప్పటివరకు నేను చెప్పాను స్మృతిలో రకాలు. సో నా క్లాస్ సైకాలజీలో కానీ, పెడగాజీలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ ఒకసారి వింటే అక్కడే నేర్చుకుంటారు. విని నోట్స్ రాసుకొని ఆ నోట్స్ చదివి ఇటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు దాదాపుగా 90% పైగా ప్రశ్నలు ఆన్సర్ చేసే అవకాశం ఉంది. ఒకసారి ఇంగ్లీష్లో గమనించండి. సావిత్రి డజంట్ అండర్స్టాండ్ సాంస్క్రిట్ బట్ షీ కెన్ టెల్ ద శ్లోకాస్ ఇన్ భగవద్గీత ఎఫెక్టివ్లీ. ద మెమరీ ఆఫ్ సావిత్రి ఇన్ లెర్నింగ్ శ్లోకాస్ ఈస్ ఆప్షన్ 1 రోడ్ మెమరీ, ఆప్షన్ 2 లాజికల్ మెమరీ, ఆప్షన్ 3 సెన్సరీ మెమరీ, ఆప్షన్ 4 ప్యాసివ్ మెమరీ. ఆన్సర్ రోడ్ మెమరీ. ఇక్కడ సావిత్రి సంస్కృతిని అర్థం చేసుకోలేదు. ఒకవేళ అర్థం చేసుకుంటే తార్కిక స్మృతి, అర్థం చేసుకోలేదు కాబట్టి బట్టి స్మృతి అవుతుంది. కనుక మన మంచి మెమరీ పవర్ రావాలంటే దాదాపుగా 20కి పైగా టెక్నిక్స్ నేను ఎప్పుడు క్లాస్ రూమ్లో చెప్తూ ఉంటాను. ఆ టెక్నిక్స్లో ఇప్పుడు ఒక టెక్నిక్ మీకు చెప్తున్నాను. అది ఏంటంటే రిపిటేషన్. ఎందుకు కొంతమంది బాగా గుర్తుంచుకుంటారు, కొంతమంది బాగా గుర్తుంచుకోలేరంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. చాలా రోజుల నుంచి చదివిన టాపికే పదే పదే చదవడం వల్ల, చదివిన కాన్సెప్టే పదే పదే చదవడం వల్ల ఎక్కువగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. యోగా సైకాలజీ ప్రకారం 21 అనే నంబర్కు చాలా ప్రాధాన్యత ఉంది. ఏదైనా ఒక అంశాన్ని 21 సార్లు ఆచరిస్తే ఆ అంశం మన జీవితంలో భాగమవుతుంది. మనం నివసిస్తున్న శతాబ్దం 21వ శతాబ్దం, మనం జీవిస్తున్నటువంటి సెంచరీ 21st సెంచరీ. మరి 21 ఆర్టికల్ భారత రాజ్యాంగంలో జీవించే హక్కుకు సంబంధించింది. 21A ఆర్టికల్ అనేటువంటిది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సంబంధించింది. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అనేటువంటి యాక్ట్లో డిజబిలిటీస్ను 21 రకాలుగా వర్గీకరించారు. ఇప్పుడు మీకు 4 బిట్స్ చెప్పాను. నంబర్ 21 గుర్తుంచుకోండి. సో రిపిటేషన్, మీరు 21 సార్లు విన్న లిజనింగ్, 21 సార్లు ఒక టాపిక్ మాట్లాడిన స్పీకింగ్, 21 సార్లు ఏదైనా ఒకటి చదివిన రీడింగ్, 21 సార్లు ఏదైనా ఒకటి రాసిన మీ లైఫ్లో మర్చిపోరు. కానీ దురదృష్టం ఏంటంటే 21లో మనం 2 తీసేస్తాం. కేవలం ఒక్కసారి మాత్రం చదివి అద్భుతాలు ఆశిస్తూ ఉంటాం. మళ్ళీ మళ్ళీ పోటీ పరీక్షలు రాస్తూ ఉంటాం. డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యం దిశలో ఎక్కువ సార్లు నేను చెప్పే క్లాసెస్ వినండి. సైకాలజీ కానీ, పెడగాజీ కానీ, పర్స్పెక్టివ్స్ కానీ. అవి మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. స్పీకింగ్ అవి పదే పదే చదవండి. ఇక్కడ ఎంత నెంబర్ చెప్పాను? 21 టైమ్స్ చదవండి. ఒక్క పుస్తకాన్ని 21 సార్లు చదవండి. 21 పుస్తకాలు ఒక్కసారి చదవద్దు. రైటింగ్ అట్లనే నేను క్లాస్ చెప్పేటప్పుడు నువ్వు రాసుకున్న నోట్స్ను 21 సార్లు మళ్ళీ చూడకుండా రాయడానికి ట్రై చేయి. నువ్వు ఒక్క బిట్ కూడా మర్చిపోవు. రాబోయే పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా నువ్వు విజయం సాధిస్తావు. ఇటువంటి మరిన్ని టెక్నిక్స్ కోసం
వెంటనే డాక్టర్ మోజెస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము భవిష్యత్తులో అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తప్పనిసరిగా ఈ వీడియోను మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ విధంగా మీరు పాఠం విని టాపిక్ వైజ్ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే, ఒకవేళ సైకాలజీ, పెడగాజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పైన మీకు అవగాహన లేకపోతే వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ యొక్క లింక్ ఆధారంగా ఎమిలీ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోండి. లేకుంటే ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేస్తే ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ వస్తుంది. మీకు ఎన్నో మొబైల్ యాప్స్ ఉన్నాయి మీ ఫోన్లో. ఈ మొబైల్ యాప్ ఉండడం వల్ల డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి, సీటెట్కి సంబంధించి, హెచ్డబ్ల్యూకి సంబంధించి, డివైఓకి సంబంధించి, విద్యకు సంబంధించి, టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి, ప్రిన్సిపల్కి సంబంధించి ఏ పోటీ పరీక్షకైనా ఉపయోగపడేటువంటి అద్భుతమైన సబ్జెక్ట్స్ ఈ మొబైల్ యాప్లో ఉన్నాయి. సైకాలజీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఉన్నాయి. అదేవిధంగా పెడగాజీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఉన్నాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి, డివైఓకి సంబంధించిన అద్భుతమైన క్లాసెస్, ఎడ్యుకేషన్ క్లాసెస్ ఉన్నాయి. సో ఈ మొబైల్ యాప్లో స్టోర్ అనేటువంటి ఫోల్డర్లో ఈ సబ్జెక్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. నేను టాపిక్ వైజ్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చూసినటువంటి క్లాస్ మాదిరి మీరు ఆ క్లాస్ వింటూ నోట్స్ రాసుకొని ఆ నోట్స్ చదివి నేను ఇచ్చిన ఇటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా ఈ సబ్జెక్ట్స్ మీకు స్కోరింగ్ సబ్జెక్ట్స్ అవుతాయి. ఇటువంటి మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం. తప్పనిసరిగా ఈ యొక్క ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.